బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సిఐడి విచారణ ఇంకా కొనసాగుతోంది. మరి కాసేపట్లో సిఐడి ముందుకు హీరోయిన్ నిధి అగర్వాల్ బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి విచారణకు హాజరు కాబోతున్నారు. యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి మధ్యాహ్నం సిఐడి కార్యాలయంలో విచారణకు రాబోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి సిఐడి విచారణ కొనసాగిస్తోంది. మరి కాసేపట్లో సిఐడి ముందుకు హీరోయిన్ నిధి అగర్వాల్ రాబోతున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఆవిడపై కూడా కేసు నమోదైంది. సిఐడి విచారణకు నిధి అగర్వాల్ మరి కాసేపట్లో హాజరవుతారు. ఇక యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సైతం సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరవబోతున్నట్టుగా అర్థమవుతోంది. అంతకుముందు ఇటు యాంకర్ విష్ణుప్రియ, ఇక విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజులు సైతం ఇటు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. మరి కాసేపట్లో సిఐడి ముందుకు హీరోయిన్ నిధి అగర్వాల్ బెట్టింగ్ యాప్స్ కేసులో సిఐడి విచారణకు హాజరవుతారు. యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సైతం సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరవ్వబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, నిధి అగర్వాల్ మరి కాసేపట్లో ఇటు విచారణకు హాజరవబోతున్నట్టుగా అర్థమవుతోంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే విచారణకు ఆల్రెడీ హాజరయ్యారు. హాఫ్ అన్ అవర్ నుంచి కూడా సిఐడి కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. సిఐడి కార్యాలయంలోనే శ్రీముఖితో పాటు నిధి అగర్వాల్, అదేవిధంగా ప్రియా చౌదరి ముగ్గురు కూడా ఒకేసారి విచారణకు హాజరయ్యారు. అయితే గతంలో కూడా ప్రకాష్ రాజ్, రానా, అదేవిధంగా మరికొంతమంది విచారణకు హాజరు కావడం జరిగింది. బెట్టింగ్ యాప్ కేసులో మొదట పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసుని సిఐడికి బదిలీ చేస్తూ ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్టు విచారిస్తుంది. అయితే బెట్టింగ్ యాప్ ద్వారా అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రమోషన్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి చాలామంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కూడా ఫిర్యాదులు రావడంతోనే ఇప్పుడు బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలందరినీ కూడా ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ప్రస్తుతం సిఐడి కార్యాలయంలోనే, లక్కడికాపులోని సిఐడి కార్యాలయంలో శ్రీముఖితో పాటు ప్రియా చౌదరి, అదేవిధంగా నిధి అగర్వాల్ ముగ్గురిని కూడా సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఏ బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేశారు, ఎన్ని డబ్బులు తీసుకున్నారు, వారి బ్యాంక్ అకౌంట్ లావాదేవీలకు సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. గతంలోనే వారి బ్యాంకుల అకౌంట్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఏ బెట్టింగ్ యాప్కి ఎలా ప్రమోషన్ చేసి ఎంత డబ్బులు వీరు సంపాదించారనే దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. 2 రోజులు అంటే మొన్న విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణుప్రియ, శ్రీ హనుమంతు 5గురు కూడా విచారణకి గతంలో హాజరు కావడం జరిగింది. ఈరోజు ముగ్గురు హాజరయ్యారు. మొత్తం 8 మంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. శ్రీముఖి, అదేవిధంగా ప్రియా చౌదరి, నిధి అగర్వాల్ కూడా అనేక బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసి బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకునే విధంగా వీళ్ళు ప్రమోషన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఫిర్యాదులు అందడంతోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిఐడి అధికారులు ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల నుంచి బెట్టింగ్ యాప్స్ నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ఆ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు సంపాదించారని చెప్పేసి కూడా ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సిఐడి గత కొద్ది రోజులుగా ఈ కేసులో దూకుడుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే భారతదేశంలో బెట్టింగ్ యాప్స్ని నిషేధిస్తూ పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. త్వరలోనే మొత్తం దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్కి సంబంధించి బ్యాన్ కొనసాగుతుంది. కాబట్టి ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వము, పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అని చెప్పేసి కూడా ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. కాబట్టి వీరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే మేము తెలియక బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశాము, ఇవి గేమింగ్ యాప్స్ అనుకున్నాం కానీ బెట్టింగ్ యాప్స్ అని మాకు తెలియదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గేమింగ్ యాప్ అయినా బెట్టింగ్ యాప్ అయినా ఏదైనా అది లీగల్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా వీటికి ప్రమోషన్ చెయ్యొద్దు అని చెప్పేసి ఇప్పటి నుండి పోలీసులు సూచనలు కూడా చేయడం జరిగింది.
ప్రస్తుతం సిఐడి కార్యాలయంలోని 2వ ఫ్లోర్లో శ్రీముఖితో పాటు నిధి అగర్వాల్ అదేవిధంగా ప్రియా చౌదరి ముగ్గురు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. దాదాపు 2:30కి వాళ్ళు సిఐడి కార్యాలయానికి రావడం జరిగింది. 2:30 నుంచి ఇప్పుడు 45 నిమిషాలు అయింది విచారణ చేస్తున్నారు. మరొక 2-3 గంటల పాటు కూడా వీరి ముగ్గురికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసి వీరి బ్యాంక్ అకౌంట్స్ కూడా సంబంధించి పరిశీలించనున్నారు. ఎప్పటి నుండి ప్రమోషన్ చేశారు, ఎంత అగ్రిమెంట్ చేసుకొని ఎన్ని డబ్బులు బెట్టింగ్ యాప్స్ ద్వారా సేకరించుకున్నారు అనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ఇంకా మరికొంతమంది సెలబ్రిటీలకు కూడా నోటీసులు ఇచ్చి త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఇతర దేశాలకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తుంటారు కాబట్టి వారిని వీళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, వీరి ద్వారా ఎలా బెట్టింగ్ ప్రమోషన్ చేశారు, వాటికి సంబంధించి వివరాలు కూడా అన్నీ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. సిఐడి కార్యాలయంలోనే శ్రీముఖితో పాటు ప్రియా చౌదరి అదేవిధంగా నిధి అగర్వాల్ ముగ్గురు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. మరికొందరు కూడా విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇప్పటికే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మొత్తం తెలంగాణలో ఎన్ని బెట్టింగ్ యాప్స్కి ఎవరెవరు ప్రమోషన్ చేశారు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సిఐడి అధికారులు సేకరించడం జరిగింది. కాబట్టి త్వరలోనే మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ముగ్గురు యాంకర్లు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన యాంకర్లని విచారణ చేస్తున్నారు సిఐడి అధికారులు. అయితే సురేష్, అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ అసలు ఏ యాక్టర్స్ వచ్చే అవకాశం ఉందనుకోవాలి విచారణకి? అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు మీరు ఇందాక చెప్పినట్టు ఇటు విజయ్ దేవరకొండ కానీ ప్రకాష్ రాజ్ కానీ ఒకటే స్టేట్మెంట్ వాళ్ళు పాస్ చేస్తూ వచ్చారు, నార్మల్ స్కిల్ బేస్డ్ గేమ్స్ని మాత్రమే వాళ్ళు ప్రమోట్ చేసినట్టు. సో వీళ్ళు కూడా సేమ్ అదే స్టేట్మెంట్ పాస్ చేసే అవకాశం ఉందనుకోవాలి. అండ్ వీళ్ళంతా కూడా ఇదొక్కటే చెప్తూ వస్తుంటే ఇటు సిఐడి ఏ రకంగా ఇటు విచారణ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందనుకోవాలి? అంటే సిఐడి కొద్ది రోజుల క్రితమే బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన నిర్వాహకులను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. వారిచ్చిన సమాచారంతో కూడా ఇప్పుడు సెలబ్రిటీలని విచారిస్తున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ ఉంది. ఎవరు కూడా ఎలాంటి బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయొద్దు తెలుగులో కూడా అని చెప్పేసి కూడా గతంలోనే పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా కొన్ని గేమింగ్ యాప్స్కి ప్రమోషన్ ఉంది కొన్ని ఇతర రాష్ట్రాలు. ఎందుకంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కూడా లీగల్గా ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసింది. గేమింగ్ యాప్స్ కూడా, అంటే గేమింగ్ యాప్స్ మాటున బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నట్టు కూడా గతంలో గుర్తించారు. కాబట్టి ఎలాంటి ఇలా ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ గేమింగ్స్ కానీ ప్రమోషన్ చేయొద్దు, అవి బ్యాన్ చేశామని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. కానీ మాకు తెలియదు, మేము గేమింగ్ యాప్ అనుకొని ప్రమోషన్ చేశామంటే కుదరదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వారిని ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైతే సెలబ్రిటీలు చెప్పే మాటలు కావచ్చు, వాళ్ళు చేసే ప్రమోషన్స్ కావచ్చు ఫాలో అవుతుంటారు. కాబట్టి ఇప్పుడు నడిచేదంతా కూడా సోషల్ మీడియా దునియా. కాబట్టి సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఏది చెప్తే అది చాలామంది ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కూడా పరోక్షంగా బాధ్యులు అవుతారు. కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధిత కుటుంబాలు డిమాండ్ చేయడంతోనే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ కేసును తీసుకొని సిఐడి ద్వారా సిట్ ఏర్పాటు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మరికొంతమంది సెలబ్రిటీలను త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి సిఐడి విచారణకు హాజరయ్యారు ఇప్పటికే నటి నిధి అగర్వాల్ అండ్ ఇటు యాంకర్ శ్రీముఖి. ఇక అంతకు ముందు ఇటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ సైతం ఇక్కడ విచారణకు హాజరయ్యారు. అయితే వీళ్ళంతా కూడా కేవలం స్కిల్ బేస్డ్ యాప్స్ను మాత్రమే ప్రమోట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సైతం ఇటు తెలంగాణలో స్కిల్ బేస్డ్ యాప్స్ సైతం బ్యాన్ ఉన్నాయి కనుక సిఐడి ఎటువంటి ఛార్జెస్ వీళ్ళ మీద నమోదు చేస్తుంది అనేది వేచి చూడాలి.